దీపావళి ఈ పేరు వింటేనే అంతా కోలాహలంగా ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సందడిగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. కానీ ఓ గ్రామం మాత్రం తరతరాలుగా దీపావళి వేడుకలకు దూరంగా ఉంటుంది. అసలు దీని వెనుక కారణం ఏంటి? పండుగకు వాళ్ళు ఎందుకు దూరంగా ఉంటున్నారు? శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ పేరుతో గార మండలంలో ఓ గ్రామం కూడా ఉంది. దీపావళి సమయంలో పూర్వకాలంలో అస్వస్థతకు గురైన ఓ రాజుకు సపర్యాలు చేయడంతో రాజ్యంలో వెలుగులు నింపారట. ఆ గ్రామానికి దీపావళిగా పేరు పెట్టుకున్నారు. ఈ పండుగను ఈ ప్రాంతవాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో ఓ గ్రామం ఉంటే పండుగకు దూరంగా మరో ఊరు ఉంది. అదే రణస్థలం మండలంలోని పున్నానపాలెం. దీపావళి వేడుకలకు ఆ గ్రామం 200 ఏళ్లుగా దూరంగా ఉంటుంది. గతంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో ఆ ఊరిలో దీపావళి రోజు చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో నాటి నుంచి నేటి వరకు అక్కడి ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకోవడం లేదు. పూర్వకాలంలో పాము ఓ ఇంట్లోకి వచ్చి ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని కాటేసిందట. ఆ చిన్నారి చనిపోయింది. అదే రోజు ఊర్లో ఓ రైతుకు చెందిన 2 ఎద్దులు కూడా మరణించాయట. ఈ విషాద ఘటనలు గ్రామస్తులను తీవ్రంగా కలిచివేశాయి. నాటి నుంచి తమ ఊర్లో దీపావళి పండుగ జరుపుకోవద్దని పెద్దలు తీర్మానించారట. పున్నానపాలెం గ్రామస్తులు ఇప్పటికీ ఆ కట్టుబాటును గౌరవిస్తూ పండుగ జరుపుకోవడం లేదు. మొత్తానికి దీపావళిని జరుపుకోని గ్రామాలు కూడా ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయి.